అండి దీన్ని పిచ్చి అనుకోవాలా, వెర్రి అనుకోవాలా, అమాయకత్వం అనుకోవాలా? ఇంత పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేస్తుంటే గవర్నమెంటు, పోలీస్ యంత్రాంగం అందరూ ఎందుకు ఊరుకుంటున్నారు? వీళ్ళేమో రేటింగ్ పెంచుకోవడానికి, వ్యూస్ పెంచుకోవడానికి సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళు లైవ్లు ఒక్కొక్కటి చూడండి అన్ని వేలల్లోనే లైకులు, మెసేజ్లు, వ్యూస్. మరి ఇంత పిచ్చోళ్ళ చూసే జనాలు ఏది పెడితే దాన్ని చూస్తారేమండి? మీకేమైనా ఉపయోగం ఉందా దీంతో? ఇంకా ఇట్లనే చేస్తూ ఉంటే చూడండి, ఆడ తెలియదు, మొగ తెలియదు. అప్పుడే ఆడ అంటారు, అప్పుడే మొగ అంటారు, అప్పుడే వెళ్ళను అంటారు, తల్లిదండ్రి అంటారు, తప్పైంది అంటది అమ్మాయి ఏమో. మళ్ళీ ఇప్పుడేమో పెళ్ళట, లైవ్లో డ్యాన్సు, తర్వాతనేమో పిల్లల దగ్గరికి కూడా పోయిండ్రు వాళ్ళు. మరి ఇది ఏంటి? జనాలని ఇంత పిచ్చోళ్ళని చేస్తూ ఉంటే చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు ఇంతమంది ఉండి ఇట్లా ఇంత విచ్చలవిడిగా జనాలను డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉండడంలో అంతరంగం ఏంటండి? ఇది ఎంత తప్పు ఈ విషయం. అసలు అఘోరాలు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. జంతువులు, క్రూర మృగాలు అడవిలో ఉంటాయి, అఘోరాల్లో ప్లేస్ ఉంటుంది. సాధు సంతులు ఎక్కడ ఉండాలో సాధన చేసుకోవడానికి అక్కడ ఉండాలి. అది పద్ధతి. అందరూ వచ్చి ఈ టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చుడు, ఇంకా అఘోరి అలాంటిది ఇలాంటిది అనుకుంటూ ఆమె గురించి చెప్పడం. ఒకళ్ళు మంచి చెప్తారు, ఒకళ్ళు చెడ్డ చెప్తారు. ఇట్లా రేటింగ్ పెంచుకోడు, వ్యూస్ పెంచుకోడు, దాని ద్వారా వచ్చే డబ్బులకు ఆశపడి జనాలను పిచ్చోళ్ళని చేయడము, పిచ్చోళ్ళలాగా జనాలు కూడా చూడడం ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇదొక విషయమా? దేశంలో మనం కావాల్సిన ముచ్చట ఇంకోటి దొరుకుతూనే లేనట్టు దీన్ని పట్టుకొని వేళ్ళాడుతున్నారు. ఇందేనా జీవితం అంతా వ్యర్థమవుతుంది? మన హిందువుల జీవితాలు వ్యర్థం ఎందుకు అవుతున్నాయంటే ఎందుకు అవుతున్నాయి అని చెప్తున్నారు. మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. మనం ఎంతో విలువైన టైంను ఇలాంటి పిచ్చోళ్ళ మాటలు వినుకుంటూ చూసుకుంటూ. ఒక్కసారి వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని, అఘోరిని అందరినీ అంతే చెప్తారు. అసలు విషయం ఏంటి అనేది తేల్చి పడేయాలి కదా. ఇన్ని రోజుల నుంచి వీళ్ళ వెంటవాడు, వీళ్ళని కొట్టలేకపోవుడు, పోలీసులే కొట్టలేక వెనక్కిపోవుడు. ఏంటండి ఇది? ఒక తమాషాలాగా లేదా? ఇదేమైనా కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ఇంకా ఇట్లా చూస్తుంటే పోతే రేపు ఈయనని హీరోగా పెట్టి అఘోరి ప్రేమాయణం అని ఒక సినిమా తీస్తాడు ఒక హీరో, ఎవరో ఒక డైరెక్టరు. తీసేసి వీళ్ళే హీరోయిన్లు ఉంటారు అందులో. అది కూడా చూసి హిట్ చేసేటట్టు ఉంటారు మన వాళ్ళు. ఇదండి మన పరిస్థితి. ఎప్పుడు మనము జ్ఞానవంతులం అయితే తెలియట్లేదు.